రోడ్డు మీద టక్కర్ అయితే మొదలు పోలీసులు ఎంక్వైరీ చేసేది బండి ఎవరు నడిపినరు అని. డ్రైవర్ సీట్లో కూర్చున్నోళ్ళ మీదనే కేసు పెడతారు. పక్కకున్నోళ్లకు యాక్సిడెంట్ తోని సంబంధమే ఉండదు. నేరం రుజువైతే జైలుకు పోవాల్సింది కూడా బండి నడిపినోళ్లే. ఇది అందరికీ తెలిసిన ముచ్చట్నే. కాకుంటే కొన్నిసార్లు స్టీరింగ్లు చేతులు మారుతుంటాయి. డ్రైవర్ సీట్లు ఉన్నోళ్ళ పేర్లు రాత్రికి రాత్రే మారిపోతుంటాయి. అది ఎట్లనో సినిమాలలో చూసే ఉంటారు. ఇప్పుడు బయట గీ కేసులో చూపించిండ్రు. ప్రజాభవన్ ముంగట బారికేట్లను గుద్దింది మళ్ళా. అందుకే గిట్ల అయింది. కారు ఎవరిదనుకుంటుండ్రు? బోధన్ పాత ఎమ్మెల్యే షకీల్ బాయ్ కొడుకు సోహెల్ గారిది. మొన్న అర్ధమరాత్రి రువ్వడి గురుకొచ్చి ప్రజాభవన్ ఎదురుంగున్న బారిగేట్లకు తాకుడు దాకింది. కార్ల నలుగురుంటే డ్రైవర్ మనోడే. అయితే ఇంకొక వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా పెట్టి పోలీసుని దిక్కు తప్పించడానికి ప్రయత్నం కూడా చేశాడు. అగనట రాత్రి బండి టక్కర్ చేసింది నేనే అని పని మనిషి లొంగిపోయిందట స్టేషన్కి వచ్చి. ఫస్ట్ పోలీసులు సుతా ఇట్లనే కేసు కడితే ముచ్చట రచ్చయ్యే వరకు కమిషనర్ సార్ ఎంక్వైరీ చేపిస్తే అస్సలు కథ బయటపడ్డది. బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు అని తెలిసింది. యాక్సిడెంట్ చేసి పారిపోయాడు. అచ్చా, కొడుకుని తప్పిస్తానికి డ్రైవర్ ను స్టేషన్ కు పంపిండ్రన్నట్టు. పరారైన సోహెల్ గారిని పట్టుకునే పనులున్నారు పట్నం పోలీసులు. ఇదేం కొత్త కాదుల్లో. జూబ్లీహిల్స్ లో కూడా ఇట్లనే కారుతో టక్కర్ చేస్తే ఓ పిల్లగాని పానం పోయింది. ముగ్గురికి దెబ్బలు దాకినాయి. షకీల్ సాబ్ కొడుకు కాదు, దోస్తు కారు నడిపిండని కేసు రాసిండ్రు. అప్పుడు పవర్లున్నాడు కాబట్టి పతారా చూపించిండు. ఇప్పుడు ఏమైతుందో చూడాలి.